హాయ్ అండి. లలితాదేవి ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు? నిన్నైతే ఆదివారం కదండి, నేను త్రిమూర్తుల వారి పూజ అయితే చేసుకున్నాను. ఇదైతే మూడో వారం అండి. నేను 3 వారాల నుంచి అయితే చేస్తున్నాను. 5 వేలాలు అయితే చేస్తానని అనుకున్నాను. త్రిమూర్తుల వారి పూజ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఆర్భాటం అంటూ ఏమి ఉండదు. ముందుగా ఒక పీట అయితే తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని అష్టదళ పద్మం అయితే వేసుకోవాలి. తర్వాత త్రిమూర్తుల వారి ఫోటోని అయితే పెట్టుకుని అటు ఇటు మరి కొమ్మలను అయితే పెట్టుకోవాలి. అలాగే 3 కుండలు, మట్టి కుండలు కూడా పెట్టుకున్నాను నేను. అదే రాగి చెంబులు కానీ ఇత్తడి చెంబులు కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. అందులో మర్రి ఆకులు అయితే పెట్టుకున్నాను. అలాగే 3 ప్రమిదలు కూడా పెట్టుకోవాలి. అందులో నువ్వుల నూనె వేసుకోవాలి. తర్వాత 3 తాంబూలాలు కూడా పెట్టుకోవాలి. 3 కొబ్బరికాయలు పెట్టుకోవాలి. అలాగే చలివిడి, వడపప్పు అవి కూడా 3 భాగాలుగా అయితే పెట్టుకోవాలి. అలాగే స్వామివారికి అయితే ఎడమ వైపునైతే వినాయకుల వారిని పెట్టుకుని పూజ చేసుకోవాలి. ఈ స్వామివారి పూజకి చందనం పువ్వులు అని ఉంటాయి కదండి, చంద్రగంటి పువ్వులు అంటారు కదా, ఆ పువ్వులు అయితే తెచ్చుకోవాలి. ఈ పూలతో అయితే పూజ అయితే చేసుకోవాలి స్వామివారికి. ఇలా అన్నీ కూడా సిద్ధం చేసుకొని త్రినాద వ్రతకల్పం అనే బుక్ ఉంటుందండి. ఆ బుక్ అయితే కథలన్నీ కూడా చదువుకుని పూజ అయితే చేసుకుని లాస్ట్లో హారతి అయితే ఇచ్చుకుంటాం. తర్వాత లాస్ట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక 3 పిల్లల్ని అయితే పిలిచి నేను తాంబూలం అయితే ఇస్తానండి. అదే 3 మగపిల్లల్ని పిలిచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా అనుకుని తాంబూలం అయితే ఇస్తానండి. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు త్రిమూర్తుల వారి పూజ. ఇవి 3 అని 5 అని 7 మేళాలు ఇలా అనుకుని చేస్తూ ఉంటారు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక లైక్ చేయండి.